Hi friends, welcome to BVS Jobs Info YouTube channel. సో ఫ్రెండ్స్, సెంట్రల్ గవర్నమెంట్ జాబ్స్ కోసం వెయిట్ చేస్తున్న వారికి ఒక గుడ్ న్యూస్. సో మినిస్ట్రీ ఆఫ్ రైల్వేస్ నుండి రైల్వే రిక్రూట్మెంట్ బోర్డులో ఒక నోటిఫికేషన్ అయితే రిలీజ్ చేశారు. సో ఆ నోటిఫికేషన్ డీటెయిల్స్ అయితే ఇప్పుడు మనం చూద్దాము. సో ఫ్రెండ్స్, ఈ నోటిఫికేషన్ వచ్చేసి రైల్వే ప్రొటెక్షన్ ఫోర్స్ కోసం అయితే వీళ్ళు రిలీజ్ చేయడం జరిగింది. సో ఈ నోటిఫికేషన్లో వీళ్ళు 2 టైప్స్ ఆఫ్ పోస్ట్స్ని అయితే వీళ్ళు ఫిల్ చేయబోతున్నారు. సో దాంట్లో ఫస్ట్ వన్ వచ్చేసి సబ్ ఇన్స్పెక్టర్ అండ్ సెకండ్ వన్ వచ్చేసి అయితే కానిస్టేబుల్ ఫ్రెండ్స్. సో ఈ 2 పోస్ట్స్కి అప్లికేషన్ వచ్చేసి April 15, 2024 స్టార్ట్ అవుతుంది. అప్పటి నుండి May 14, 2024 వరకు అయితే మనం అప్లై చేసుకోవచ్చు. సో ఈ పోస్ట్ డీటెయిల్స్ చూస్తే మనము సబ్ ఇన్స్పెక్టర్కి వచ్చేసి శాలరీ లెవెల్ 6 ప్రకారం పే చేస్తారు. అది 35,400 రూపీస్ వరకు బేసిక్ పే ఉంటుంది ఫ్రెండ్స్ సబ్ ఇన్స్పెక్టర్కి. అలాగే కానిస్టేబుల్కి మనం చూసుకుంటే లెవెల్ 3 ప్రకారం అయితే వీళ్ళు 21,700 పే చేస్తున్నారు బేసిక్ పే. అలాగే సబ్ ఇన్స్పెక్టర్కి ఏజ్ మనం చూసుకుంటే 20 నుండి 28 ఇయర్స్ ఉన్న వాళ్ళు ఎవరైనా సరే ఈ సబ్ ఇన్స్పెక్టర్ పోస్టులకి అప్లై చేసుకోవచ్చు. అలాగే కానిస్టేబుల్ పోస్టులకి మనం ఏజ్ చూసుకుంటే 18 నుండి 28 ఇయర్స్ ఉన్నవాళ్ళు ఎవరైనా సరే కానిస్టేబుల్ పోస్టులకి అప్లై చేసుకోవచ్చు. అలాగే సబ్ ఇన్స్పెక్టర్ పోస్టులకి వేకెన్సీలు మనం చూసుకుంటే 452 అయితే వీళ్ళు అప్డేట్ చేశారు. అలాగే కానిస్టేబుల్ పోస్టులకి వేకెన్సీలు వచ్చేసి 4,208 వేకెన్సీస్ అయితే ఉన్నాయి. సో ఓవరాల్గా ఈ నోటిఫికేషన్లో వచ్చేసి మనకి 4,660 వేకెన్సీలను అయితే వీళ్ళు ఫిల్ చేయబోతున్నారు. సో అలాగే మనం ఇక్కడ ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్ చూసుకుంటే సబ్ ఇన్స్పెక్టర్కి వచ్చేసి గ్రాడ్యుయేషన్ కంప్లీట్ అయి ఉండాలి. సో అలాగే కానిస్టేబుల్కి మనం చూసుకుంటే 10th క్లాస్ కంప్లీట్ అయ్యి ఉండాలి. సో ఇక్కడ ఇంకొక పాయింట్ ఏంటంటే ఫ్రెండ్స్, క్యాండిడేట్స్ ఎవరైతే ఆల్రెడీ పాస్ అయ్యి ఉన్నారో వాళ్ళు మాత్రమే ఈ నోటిఫికేషన్కి అప్లై చేసుకోవడానికి ఎలిజిబుల్. సో ద క్యాండిడేట్స్ వెయిటింగ్ ఫర్ ద రిజల్ట్ ఆఫ్ ప్రిస్క్రైబ్డ్ ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్ షుడ్ నాట్ అప్లై. అంటే ద క్యాండిడేట్స్ ఎవరైతే రిజల్ట్ రాకుండా రిజల్ట్స్ కోసం వెయిట్ చేస్తూ ఉన్నారో వాళ్ళైతే ఈ నోటిఫికేషన్కి అప్లై చేసుకోవడానికి ఎలిజిబుల్ కాదని నోటిఫికేషన్లో అయితే క్లియర్గా మెన్షన్ చేశారు. సో అలాగే ఇక్కడ మనం చూసుకుంటే ఫ్రెండ్స్, ఫీమేల్స్కి 15% ఆఫ్ రిజర్వేషన్ అయితే వీళ్ళు కల్పించారు. సో నియర్లీ ఒక 4,660 అంటే నియర్లీ ఒక 700 పోస్ట్స్ అయితే మన ఫీమేల్స్కి అయితే రిజర్వ్ చేసి ఉంచారు. సో అలాగే మనం ఇక్కడ ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్ చూసుకుంటే సబ్ ఇన్స్పెక్టర్కి వచ్చేసి గ్రాడ్యుయేషన్ కంప్లీట్ అయి ఉండాలి. సో అలాగే కానిస్టేబుల్కి మనం చూసుకుంటే 10th క్లాస్ కంప్లీట్ అయి ఉండాలి. సో ఇక్కడ ఇంకొక పాయింట్ ఏంటంటే ఫ్రెండ్స్, క్యాండిడేట్స్ ఎవరైతే ఆల్రెడీ పాస్ అయ్యి ఉన్నారో వాళ్ళు మాత్రమే ఈ నోటిఫికేషన్కి అప్లై చేసుకోవడానికి ఎలిజిబుల్. సో ద క్యాండిడేట్స్ వెయిటింగ్ ఫర్ ద రిజల్ట్ ఆఫ్ ప్రిస్క్రైబ్డ్ ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్ షుడ్ నాట్ అప్లై. అంటే ద క్యాండిడేట్స్ ఎవరైతే రిజల్ట్ రాకుండా రిజల్ట్స్ కోసం వెయిట్ చేస్తూ ఉన్నారో వాళ్ళైతే ఈ నోటిఫికేషన్కి అప్లై చేసుకోవడానికి ఎలిజిబుల్ కాదని నోటిఫికేషన్లో అయితే క్లియర్గా మెన్షన్ చేశారు. సో అలాగే ఇక్కడ మనం చూసుకుంటే ఫ్రెండ్స్, ఫీమేల్స్కి 15% ఆఫ్ రిజర్వేషన్ అయితే వీళ్ళు కల్పించారు. సో నియర్లీ ఒక 4,660 అంటే నియర్లీ ఒక 700 పోస్ట్స్ అయితే మన ఫీమేల్స్కి అయితే రిజర్వ్ చేసి ఉంచారు. సో అలాగే మన మోడ్ ఆఫ్ ఎగ్జామినేషన్ ఇక్కడ చూసుకుంటే ఫస్ట్ CBT ఎగ్జామ్ ఉంటుంది, కంప్యూటర్ బేస్డ్ టెస్ట్ అయితే ఉంటుంది. అది క్వాలిఫై అయిన వారికి ఫిజికల్ ఎఫిషియన్సీ టెస్ట్ అండ్ ఫిజికల్ మెజర్మెంట్ టెస్ట్స్ అని 2 ఫిజికల్ ఎగ్జామినేషన్స్ అయితే పెడతారు.
సో అవి క్వాలిఫై అయిన వారికి మాత్రమే మెరిట్ బేసిస్లో ఈ జాబ్స్ని అయితే ఫిల్ చేస్తారు. సో ఫ్రెండ్స్, ఇక్కడ మనము ఎగ్జామినేషన్ ఫీ చూసుకుంటే ఎవరైతే క్యాండిడేట్స్ ఎస్సీ, ఎస్టీ, ఎక్స్ సర్వీస్ మెన్, ఫీమేల్ ఆర్ మైనారిటీ ఎకనామికల్లీ బ్యాక్వర్డ్ క్లాసెస్ అయితే ఉన్నారో వాళ్ళకి 250 రూపీస్ అయితే ఎగ్జామినేషన్ ఫీ వీళ్ళు ఫిక్స్ చేశారు. సో అదర్ దాన్ ఎస్సీ, ఎస్టీ, ఎక్స్ సర్వీస్ మ్యాన్, ఫీమేల్, మైనారిటీస్, ఎకనామికల్లీ బ్యాక్వర్డ్ క్లాసెస్కి కాకుండా మిగతా వారికి అయితే 500 రూపాయలు వీళ్ళు ఫిక్స్ చేశారు ఫ్రెండ్స్. సో ఈ క్యాండిడేట్స్ ఎవరైతే ఉన్నారో వీళ్ళందరికీ 500 రూపీస్ ఎవరైతే పే చేస్తున్నారో వాళ్ళకి 400 రూపీస్ ఆఫ్టర్ ఎగ్జామ్ మీరు అటెంప్ట్ అయ్యి ఒకవేళ మీరు క్వాలిఫై అయినా అవ్వకపోయినా సరే మీకు 400 రూపీస్ అనేది మీకు రిఫండ్ చేస్తారు. అలాగే ఎస్సీ, ఎస్టీ వాళ్ళకి 250 రూపీస్కి 250 రూపీస్ కూడా రిఫండ్ చేస్తారు. అది కూడా ఎగ్జామ్ అటెండ్ అయితే మాత్రమే. క్యాండిడేట్స్ ఎగ్జామ్ అటెంప్ట్ అయ్యి క్వాలిఫై అయినా అవ్వకపోయినా సరే ఈ రిఫండ్ అయితే చేస్తారు ఫ్రెండ్స్. అండ్ ఇక్కడ మనం చూసుకోవచ్చు ఫ్రెండ్స్, ఇక్కడ వీళ్ళు మనకి రీజనల్ వైజ్గా మనకి వెబ్ లింక్స్ అయితే ప్రొవైడ్ చేశారు. సో మనది తెలంగాణ సికింద్రాబాద్ రీజన్ కింద వస్తుంది కాబట్టి సికింద్రాబాద్ లింక్ క్లిక్ చేసి ఎన్ని వేకెన్సీస్ ఉన్నాయి ఏంటి అనేది మనం చెక్ చేసుకోవచ్చు. సో ఇది ఫ్రెండ్స్ నోటిఫికేషన్ డీటెయిల్స్. సో ఈ ఇన్ఫర్మేషన్ మీకు నచ్చితే దయచేసి నా యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి వీడియోని మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి.